ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 387వ పద్యం. చిత్తంబున బ్రహ్మమున్ ఆవృత్తము గావించుకొనుచు విజ్ఞానధనాయతులు తొల్లి వెలింగెడి ఉత్తర దిశకే నిర్మలోద్యోగమునన్. చిత్తంబున మనసునందు బ్రహ్మమున్ పరబ్రహ్మమును ఆవృత్తమున్ స్మరించుటను అనగా ధ్యానమును కావించుకొనుచున్ చేసుకొనుచు విజ్ఞానమును ధన సంపదను ఆయత్తులన్ కూడబెట్టుకున్నవారు తొల్లి పూర్వము వెలింగేడి ప్రకాశించడి ఉత్తరము దిశ దిక్కున కున్ కు ఏకెన్ వెళ్ళెను నిర్మలమైన ఉద్యోగమునన్ ప్రయత్నముతో. భావము: మనస్సులో పరబ్రహ్మాన్ని మననం చేసుకుంటూ పూర్వం విజ్ఞానవంతులైన మహానుభావులు అనుసరించినటువంటి ఉత్తర దిక్కుగా ఏకాగ్ర చిత్తంతో ప్రస్థానం సాగించాడు ధర్మనందనుడు. తర్వాత 388వ పద్యం. ఆతని తమ్ములని పురాత్రాదులు ఆతని తమ్ములనిల పుత్రాదులు కలిరాగచే పాపకర్ములగుచు. ఆతని తమ్ములు అనిల పుత్రాదులు కలిరాకచే పాపకర్ములగుచు. చరించు ప్రజల సంచారంబులేషించి అఖిల ధర్మంబుల ఆచరించి వైకుంఠ చరణాభ్యవర్తిత హృదయులై తద్భక్తి నిర్మలత్వమును చెంది విషయయుక్తులకు ప్రవేశింపగా రాక నిదూత కల్మష నిపుణమతులు. బహుళ విజ్ఞాన దావాగ్ని భసిత కర్ములైన ఏకాంతులకు లక్ష్యమై వెలుంగు ముఖ్య నారాయణ స్థానమునకు సనిరి విగత రజమైన ఆత్మల విప్రముఖ్య. అంతటా అతని యొక్క తమ్ముళ్ళు అనిల పుత్ర భీముడు ఆదులు మొదలగువారు కలికాలము రాక వచ్చుట చేత పాపపు కర్మలు చేయువారు అగుతూ చరించు ప్రజల యొక్క సంచారంబుల్ ప్రవర్తనలు ఈక్షించి చూసి అఖిల సమస్తమైన ధర్మబద్ధముగా చేయవలసిన కార్యములు చేసి వైకుంఠ హరి చరణ పాదములు అను అబ్జ పదముల వెంట అబ్జనగా పద్మముల వెంట అనగా నీట పుట్టింది పద్మం. వర్తిత ప్రవర్తిల్లు హృదయము గలవారు అయ్యి తత్ ఆ భక్తి యొక్క నిర్మలత్వమును చెంది విషయ ఇంద్రియార్థములందు యుక్తుల తగులుకొని ఉండువారి కొన్కి ప్రవేశించుటకు రాక విలుకాని నిర్ధూత క్షాళనము చేసుకున్న కల్మషము గల నిపుణ ఏర్పడైన మతులు మనసులు కలవారు. బహుళ ఎక్కువ విజ్ఞానమును దావాగ్ని కారుచిచ్చు చేత భస్మమైన కర్మ కలవారు అయినట్టి ఏకాంతులు అనగా ఉన్నది భగవంతుడు ఒక్కడైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. కొనుకు లక్ష్యము గమ్యస్థానమైనది అయ్యి వెలుంగు ప్రకాశించు ముఖ్యమైన నారాయణ విష్ణు స్థానము లోకము లేదా సన్నిధి. కొన్కి సనిరి వెళ్ళిరి విగత విడిచిపెట్టిన రజోగుణము అయినా కలిగిన ఆత్మలతో బ్రాహ్మణులలో
ముఖ్యమైన వాడా భావము. అనంతరం ధర్మదిని సోదరులైన భీమసేనాదులు కలి ప్రభావంతో ప్రజలంతా పాప మార్గంలో సంచరించడం బయలుపరుచుకున్నారు. భగవద్భక్తిచే పరిశుద్ధ జీవనులైనారు. ఈ విధంగా వారు రజోగుణరహితమైన హృదయాలతో విషయాసక్తులకు ప్రవేశింపరానిది పాపరహితులు విజ్ఞాన సంపన్నులు అయిన ఏకాంత భక్తులకు గమ్యస్థానమై వెలుగొందేది అయిన విష్ణులోకాన్ని చేరుకున్నారు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.